ఫ్రెండ్స్ మేము ఇక్కడ రాజమండ్రిలో ఉన్న ఫ్రెండ్స్ బాయ్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆత్రేయపురం వచ్చిన. ఆత్రేయపురంలో మన పూతరేకులలో చూసుకుందాం. మన ఆత్రేయపురం ఇక్కడ ఆత్రేయపురం విలేజ్. ఆత్రేయపురం ఇక్కడ మనకు ఆత్రేయపురంలో స్పెషల్ ఏంటంటే పూతరేకులు. పూతరేకులు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉంటాయి ఇక్కడ ఆత్రేయపురంలో స్పెషల్ ఎక్కడ పూతరేకులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు ఆత్రేయపురంలోకి ఎంటర్ అయినా కూడా లోపలికి వెళ్తున్నాం. ఓకేనా, కమాన్.
విందాం. ఇదివరకు మట్టి కుండ మీద అన్నం వారితే అది గెంజి పొరలాగా వచ్చింది. దానికి అల్లుడు గారు వచ్చారు, కొత్త అల్లుడు గారు వస్తే దాంట్లో బెల్లం వేసి నెయ్యి వేసి తల్లి మాటలు చూపించింది. అప్పుడు ఆత్రేయలో పూతరేకని వచ్చినాయి. ఎంతో మంది బతుకున్నామండి ఈ పూతరేకలు. ఇంకా కుటుంబాలు ఆధారపడుతుంది, పిల్లలు చదువుకున్నాం, లేదు అక్కడ బతుకున్నాము. జీవనాధారం చదువుకునేది ఇంకా చెప్తున్నాం. బాగా చెప్తున్నాం. మా మామ నేను ఆత్రేయపురంలో పూతరేకలు తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం రాజమండ్రి నుంచి అక్కడ స్టే చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. నేను ఆత్రేయపురం నుంచి రిటర్న్లో వెళ్తుంటే మనకి ఇక్కడ మధ్యలో కొబ్బరి బండ్లు ఇక్కడనే చెట్టు మీద కొబ్బరి బండ్లు ఇక్కడే చెట్టు మీద కొబ్బరి బండ్లు వేలే తోట వాళ్ళు అన్నీ ఈ కొబ్బరి బండ్లు మీయేనా? ఎక్కడ తోట మీద మనకి ఎక్కడంటే తోటలేదా? ఓకే. ఇక్కడ పక్కన తోట వాళ్ళు తీసుకుంటే మన కొబ్బరి బండి ఎంత అని ఆ కొబ్బరి బొండ ఒకటి 25 అంటే 25 రూపాయలు. 25 అంటే 25 రూపీస్. ఒక కొబ్బరి బొండ వచ్చేసి 25 రూపీస్. ఇక్కడ మనకు అన్నీ ఒకటి కొట్టిగా నేను చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మన ఆత్రేయపురం నుంచి మన విజయవాడ రోడ్లో మన బొబ్బర్లంక రోడ్లో ఇక్కడ కొబ్బరి బొండ అంటే చూద్దాం బాగుంటాయి. ఇక్కడ టేస్ట్ అంటే ఇక్కడ చాలా బాగుంటాయని విన్నాను దారిలో. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. మనం కూడా ఎవరైనా ఆత్రేయపురం వచ్చే వాళ్ళంటే ఇక్కడ టేస్ట్ చూడండి చూద్దాం. ఏం పేరు? ఇప్పుడే కొబ్బరి బొండ తీసుకున్నాను, చూద్దాం ఎలా ఉంటుంది. కలుసుకుందాం. బాయ్.